ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి, అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్. ఈ రెండింటి మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి పెట్టుబడిదారులకు ఏది బెటర్ చాయిస్ అని మనం చూస్తే, చాలా సంస్థలు అయితేనేమి, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అయితేనేమో విశ్లేషణ చేస్తే దానికి అమరావతి బెటర్ చాయిస్ అని మనకు వచ్చింది. దీనికి గల కారణాలు ఏమైనా మనం ఈ విధంగా చూద్దాం. మొట్టమొదటి కారణం మనం చూసుకున్నట్టయితే ప్రైస్ రేంజ్. ఒక 30-40 లక్షల ఉన్న కస్టమర్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే, హైదరాబాద్ మెయిన్ కోర్ క్యాపిటల్ ఉంటుంది చూడండి, అక్కడ నుంచి 30 నుండి 40 కిలోమీటర్ల దూరం అవతల వెళ్ళాలి. అక్కడికి వెళ్తే కానీ ఆయన బడ్జెట్లో అక్కడ ప్లాట్ దొరకదు. అదే మనము అమరావతితో కంపారిజన్ చేసుకుంటే, అమరావతి నుండి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ అవతల వెళ్ళారంటే 30 నుంచి 40 లక్షల్లో మంచి ప్లాట్ వచ్చేస్తుంది. ఇది ఒక మొట్టమొదటి కారణం అమరావతి వచ్చేసి మనకి ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికి. మరో కారణం చూసుకున్నట్టయితే, ఏ ఇన్వెస్టర్ అయినా ఎవరైనా కానీ హైదరాబాద్ అమరావతి అని చూడండి, వాళ్ళకి ఏం కావాలి, నా డబ్బులు నేను ఎక్కడ పెడితే నా డబ్బులకి రిటర్న్స్ అయితే వస్తాయి, నేను పెట్టుబడి పెట్టడానికి లాభాలు అయినా వస్తాయి. దాన్నే ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ కస్టమర్ చూసేది అదే చూస్తాడు, ఆయనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది. ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మనం హైదరాబాద్కి అమరావతికి కంపారిజన్ చేసుకుంటే, లాస్ట్ 3 ఇయర్స్లో హైదరాబాద్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 to 15%. అదే మనం అమరావతిలో అప్కమింగ్ 3 ఇయర్స్ వరకు చూసుకున్నట్టే, అమరావతిని 3 సంవత్సరాల్లో ఏపీ గవర్నమెంట్ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని చూస్తుంది. ఇది కూడా కంప్లీట్ అయ్యిందంటే ఆల్మోస్ట్ 300%, 3 టైమ్స్ అక్కడ ప్రైస్ రేంజెస్ పెరుగుతున్నాయి. ఇది ఎక్స్పర్ట్స్ మాట. మరొక కారణం ఏంటంటే, ఇప్పుడు ఏ సిటీస్లో అయినా కానీ ల్యాండ్ రేట్స్ మనకి హైక్ అవ్వాలంటే, ల్యాండ్ రేట్స్ అప్రిషియేషన్ అవ్వాలంటే అక్కడ జనాభా ఎక్కువ ఉండాలి. జనాభా అక్కడ చాలామంది పెరగాలి, అలానే ల్యాండ్ రేట్స్ అవుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్కి జనాభా అంతరాన పెరగడానికి కారణాలు ఏమంటే, మెయిన్గా ట్విన్ సిటీస్. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ చాలా దూరం ఉండేది. ఇప్పుడు ఆ రెండు కలిసి ట్విన్ సిటీస్గా ఏర్పడి ఒక మహానగరంగా ఏర్పడ్డాయి. అదే ఇక్కడ అమరావతి విషయానికి వస్తే 3 సిటీస్ కలుస్తాయి. ఒకటి మెయిన్ అమరావతి, ఇంకొకటి విజయవాడ, ఇంకొకటి గుంటూరు. ఈ 3 సిటీలు కలిసి ఒక గొప్ప వరల్డ్ స్మార్టెస్ట్ క్లాస్ సిటీగా ఏర్పడుతుంది. కాబట్టి జనాభా కూడా విపరీతంగా పెరుగుతారు. అలానే ఫ్లాట్స్ కూడా, రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా పుంజుకుంటుంది, రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా పరుగులు పెడుతుంది. సో ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అమరావతి బూస్టప్ కోసం. ఇంకొకటి క్లైమాటికల్ కండిషన్స్. హైదరాబాద్ క్లైమేట్ అన్కండిషనల్గా ఉంటుంది. ఎండాకాలంలో వానలు పడేది, వానకాలంలో ఎండలు ఎక్కువ కొట్టేది, ఇలా అన్కండిషన్స్గా ఉంటుంది. అందులో డ్రైనేజ్ సిస్టమ్ కూడా అస్సలు లేదు. కొంత వానలు పడాయంటే రోడ్లు అన్నీ చెరువులమయం అయిపోతాయి. అది మనం రీసెర్చ్ టైంలో చాలాసార్లు చూసాం. ఇది ఒకటి ఎఫెక్ట్ పడుతుంది. అదే మనము అమరావతి క్లైమేట్ చూసుకుంటే చాలా ప్రెజెంట్ ఏరియా, ఇంకా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే వాటర్ సోర్స్, మెయిన్ వాటర్ అనేది రిచ్గా ఉంటుంది ఇక్కడ. అలానే ఈ వాటర్ ప్యూర్గా ఉంటుంది, ఎయిర్ కూడా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. అదే మనం అమరావతి హైదరాబాద్ చూసుకున్నామంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అలానే మనకి ట్రాఫిక్. మనకు హైదరాబాద్ అనేది 1956లో ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అవతరించింది. 1956 నుంచి ఇప్పటి వరకు టిల్ నౌ వరకు ఆల్మోస్ట్ 70 ఇయర్స్. అంటే హైదరాబాద్ ఈ స్థాయికి, ఇంత గొప్ప స్థాయికి, ఇంత మహానగరంగా మారడానికి ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు పట్టింది. అదే మనం అమరావతి వైపు చూసుకున్నట్టే, అమరావతికి ఉన్న ఫేవరబుల్ కండిషన్స్ వల్ల అయితేనేమి, అమరావతికి ఉన్న పక్కన గుంటూరు, విజయవాడ ఇలాంటి సిటీస్ కండిషన్స్ వల్ల అయితేనే, కోస్టల్ లైన్ వల్ల అయితేనేమి, ఒక విజనరీ లీడర్ వల్ల అయితేనేమి, ఇవన్నీ ఫేవరబుల్ కండిషన్స్ వల్ల అమరావతికి జస్ట్ ఓన్లీ 30 ఇయర్సే పడుతుంది. అందులో మాస్టర్ ప్లాన్ చాలా యూజ్ అవుతుంది. అమరావతి అనేది ప్లానెడ్ సిటీ. సో ఇది ఒక 30 సంవత్సరాల్లో హైదరాబాద్ని బీట్ చేస్తుంది, ఈ స్థాయికి వెళ్ళిపోతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుండి అమరావతి చాలా పరుగులు పెడుతుంది. మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అదే హైదరాబాద్లో ఐటీని, మెయిన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని రాబట్టాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఒక ఊపిలో చేశాడు. అదే ఇక్కడ మనం అమరావతిలో చూసుకుంటే ఆయన మాస్టర్ ప్లాన్ ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతిలోనే అని చెప్తున్నారు.
ఏ అంటే ఆర్టిఫిషియల్ లాస్ట్ ఐ అంటే ఇంటెలిజెన్స్. అమరావతి మొదటి అక్షరం చివరి అక్షరం కలిపి ఐఏఏ. ఈ అమరావతిని ఏఏ సిటీగా మార్చాలని చాలా దృక్పథం పెట్టుకొని వాళ్ళు పని చేస్తున్నారు నాయకులు కూడా. సో ఇది కూడా ఒక బెస్ట్ గుడ్ పరిణామం మనకు అమరావతి డెవలప్మెంట్ కోసం, అమరావతి రియల్ ఎస్టేట్ గ్రోత్ కోసం. హైదరాబాద్ అనేది ఫార్మర్ సిటీ. అంటే ఇది హైదరాబాద్ అనేది తనంతట తానే మొదట్లో అభివృద్ధి చెందిన సిటీ. తర్వాత రాజకీయ నాయకులు వచ్చాక అంతా చేశారు, అంతా అది అయిపోయిన తర్వాత కథ తెలియండి. ఇది అదే అమరావతి మనం వస్తే ఇది ఒక ప్లాన్ సిటీ. అమరావతిని ఒక మాస్టర్ ప్లాన్గా చేసి ఆ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసిన వాళ్ళు కూడా వరల్డ్స్ క్లాస్ టాపెస్ట్ ఇంజనీర్స్ అండ్ వరల్డ్స్ క్లాస్ సిటీస్ని కంపారిజన్ చేస్తూ ఇది మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేసి దీన్ని డెవలప్ చేస్తున్నాం. సో ప్లానర్ సిటీ కాబట్టి ఎంత టైంలో ఎట్లా చేయాలి, ఎంత టైంలో ఎంత డెవలప్మెంట్ ఉండాలి, ప్రతిదీ పిన్ టు పిన్ డీటెయిల్స్ ఉంటుంది కాబట్టి ప్రతిదీ ప్లాన్ ప్రకారంగా వెళ్తారు కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చాలా అద్భుతంగా ఉంటుంది. స్టేట్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఏ ప్రాపర్టీ అయినా కానీ సర్టైన్ డెవలప్మెంట్ వచ్చాక ఆ సరౌండింగ్స్ మొత్తం సరౌండింగ్ అండ్ డెవలప్మెంట్ వచ్చాక ప్రైస్ చాలా అప్రిషియేషన్ వచ్చాక సాధారణ రేట్ కంటే చాలా ప్రైస్ అప్రిషియేషన్ వచ్చినాక ప్రైస్ అనేది స్టాగ్నెట్గా అయిపోతుంది. అక్కడ ప్రైస్ అనేది అక్కడ నిలబడిపోతుంది. మనం ఇప్పుడు హైదరాబాద్లో గమనిస్తున్నది అదే. హైదరాబాద్లో మాదాపూర్ సైడ్ కానీ ఇలాగ మనం చూసుకున్నట్టయితే కొన్ని కోట్లలో సైడ్ రేట్స్ ఉన్నాయి. సో ప్రాపర్టీస్ వాల్యూస్ అన్ని స్టాగ్నేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకు అదే అమరావతికి వచ్చినామంటే అమరావతిలో ప్రాపర్టీస్ ఇప్పుడే మొదలవుతున్నాయి, ఇప్పుడే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అందులో ప్రాపర్టీస్ కూడా మనకి తక్కువ రేట్కే లభిస్తున్నాయి కాబట్టి ప్రైస్ అప్రిషియేషన్ ఇప్పుడే మనకు మొదలవుతుంది. కానీ ఈ వేవ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ వేవ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ వస్తుంది, మనం ఆర్థికంగా కూడా పొందుకుంటాం. ఒక ప్రధాన భయాందోళన ఏంటబ్బా అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన ఇన్వెస్టర్స్ కంటే అక్కడ మెయిన్ ఫ్లడ్స్. అమరావతి ఇంత కృష్ణా రివర్ అనేది బెల్ట్ వచ్చేసి ఫ్లడెడ్ ఏరియా, అక్కడికి చాలా వరదలు వస్తున్నాయి. ఈ ఫ్లడ్స్ని నివారించడానికి, అంత వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి, కృష్ణా రివర్కి మొత్తం వచ్చే వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి అమరావతి కోర్ క్యాపిటల్ చుట్టుపక్కల మొత్తం 4 రిజర్వాయర్స్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఆల్రెడీ దాని వరకు కూడా స్టార్ట్ అయ్యింది. మనం ఒక రిజర్వాయర్ వచ్చేసి 0.3 TMC, ఇంకొక రిజర్వాయర్ 0.4 ఇలా ఒక భారీ మొత్తంలో తన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. వాటర్ని మొత్తం బ్యాక్ వాటర్ అయితేనేమి ఎంత వాటర్ని మొత్తం కంట్రోల్ చేసేలాగా మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇక ఈ ఫ్లడ్ ప్రాబ్లం కూడా అమరావతికి ఉండదు. సో నేనేమని చెప్తానంటే అమరావతి అనేది ఫ్యూచరిస్టిక్ సిటీ. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఒక వరం లాంటిది. మనకు మన డబ్బు పోయి చాలా రిటర్న్స్ వస్తాయి, చాలా హై రిటర్న్స్ వస్తాయి. ఒకప్పుడు హైదరాబాద్ కూడా అంతే కదండి. హైదరాబాద్లో మాదాపూర్లో ఒకప్పుడు చాలా తక్కువ రేట్ ఉండేది, గజము 50,000 ఉండేది. ఇప్పుడు అట్లాంటిది గజం వచ్చేసి లక్షల్లోకి వెళ్ళిపోయింది, 50 లక్షలు 60 లక్షల దాకా వెళ్ళిపోయింది గజం. సో డోంట్ వెయిట్ టు బై ఏ ప్రాపర్టీ ఇన్ అమరావతి. బై చేయండి, వెయిట్ చేయండి. మీరు ఒక 20 ఏళ్లలో మీ ల్యాండ్ అప్రిషియేషన్ ఎలా ఉంటుందంటే మీరు మీ ఊహ కూడా అంత అప్రిషియేషన్ వస్తుంది. ఈ అమరావతిని ఆషామాషిగా చంద్రబాబు నాయుడు తీసుకొని కన్స్ట్రక్షన్ చేయట్లేదు. వరల్డ్ స్మార్టెస్ట్ క్లాస్ సిటీగా ప్రపంచ స్థాయి నగరాల్లో పోటీ పడేలా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. సో మీరు వెయిట్ చేయకుండా అమరావతిలో ప్రాపర్టీని బై చేసుకోవాలి. ఇప్పుడు మీలో ఎవరైనా అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా టీం కూడా మీతో ఉంటుంది. మీకు ఏ ప్రాపర్టీ అయితే కమర్షియల్లో అయితే ఓపెన్ ల్యాండ్ అయితే మీకు ఏదైనా కానీ అవైలబుల్గానే ఉంటుంది అమరావతి సైడ్. ఇది నేను మార్కెటింగ్ కోసం చేస్తున్నా మాత్రం అనుకోవద్దండి. ఈ అమరావతి మీరు ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ మీరు కొనలేరు, మీరు చేయలేరు. సో ఆపర్చునిటీస్ ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ మిస్ అవ్వద్దండి.